భాష ఈజ్ బ్యాక్. తమిళనాట స్టార్ వార్. తమిళనాట ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అక్కడి పాలిటిక్స్ ఇప్పుడే ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి. ముగ్గురు బడా సినీ హీరోల వైఖరి ఇందుకు ప్రధాన కారణం. సూపర్ స్టార్ రజనీకాంత్, విభిన్న కథానాయకుడు కమల్ హాసన్, మాస్ హీరో విజయ్. ఈ ముగ్గురు ఒక్కో దారిలో ఉండడం ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ని ఇంట్రెస్టింగ్గా మార్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాట రాజకీయాలను, సినీ పరిశ్రమను వేరు చేసి చూడలేం. దశాబ్దాలుగా అక్కడ రుజువైన అనుభవాలు ఎన్నో. డీఎంకేని దశాబ్దాలుగా బలమైన పార్టీగా నడిపిన శక్తిగా చెప్పబడే దివంగత కరుణానిధి మొదలు అంతటి కరుణానిధితో విభేదించి సొంత పార్టీని స్థాపించి సక్సెస్ కొట్టిన సంచలన హీరో ఎంజి రామచంద్రన్, ఎంజీఆర్ మరణానంతరం కీలక బాధ్యతలు చేపట్టి పార్టీని లీడ్ చేసి దశాబ్దన్నర కాలానికి పైగా పార్టీని సక్సెస్ చేయగలిగిన జయలలిత, ఆ తర్వాత నటుడు విజయకాంత్ కూడా పార్టీని స్థాపించి కొంతమేర తన ప్రభావాన్ని చూపగలిగారు. అయితే దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నేరుగా రాజకీయాల్లోకి వస్తారని బలమైన చర్చ జరిగినా ఆయన మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. 90వ దశకంలో డీఎంకేకి రజనీకాంత్ మద్దతిచ్చిన సమయంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2011లో రజనీకాంత్ ఏడీఎంకేకి ఓటు వేస్తూ ఉన్న దృశ్యాలు నిమిషాల్లో వైరల్గా మారాయి. ఆ ఎన్నికల్లో తన మద్దతు జయలలిత నేతృత్వంలోని ఏడీఎంకేకు ఇచ్చారన్న సంకేతాలు వెళ్లాయి. రాజకీయంగా జయలలితతో నేరుగా రజనీకాంత్కు ఎప్పుడూ విభేదాలే మాత్రమే చూసిన సందర్భాలు అనేకమున్నాయి. ఇద్దరి మధ్య చెప్పలేనంత వైరం అనేది ఎప్పుడూ ఉండనే ఉండేది. అవి తమిళనాడు మొత్తం తెలిసిన విషయమే. 2017లో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని వార్తలు కూడా వచ్చేశాయి. అభిమానులతో వరుస సమావేశాలు కూడా జరిగాయి. కానీ ఉన్నట్టుండి తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించిన పరిస్థితిని కూడా చూశాం. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదన్న ప్రకటన తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ ఊపందుకుంది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడమూ జరిగింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే సొంతంగా కూటమిని ఏర్పాటు చేస్తుందా లేదా బలమైన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మొత్తానికైతే మాత్రం రాజకీయాల్లో తానేంటో చూపించాలన్న కసితో మాత్రం విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ఇక విజయ్ కంటే ముందే పార్టీని స్థాపించిన నటుడు కమల్ హాసన్ 2021లో పోటీ చేసి సత్తా చాటలేదు. అయినా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే కూటమికి కమల్ హాసన్ మద్దతిచ్చారు. డీఎంకే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కమల్ హాసన్కు డీఎంకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తొలి స్థానం కమల్కు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో డీఎంకేకి కమల్ హాసన్ దగ్గరగా ఉండడం అనేది క్లారిటీగా ఉన్న అంశం. ఇక నటుడు రజనీకాంత్ ఒకప్పుడు డీఎంకేకి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత తాను వేసిన ఓటు ద్వారా ఏడీఎంకేకు మద్దతుగా ఉన్నానన్న సంకేతాలు ఇవ్వడం ఒకసారి తీవ్రంగా చర్చ జరిగింది. రెండింటికి మించి ప్రధాని నరేంద్ర మోడీతో రజనీకాంత్కు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో జయలలిత మరణం తర్వాత 3 ముక్కలుగా చీలిపోయిన ఏడీఎంకేని ఒకే తాటిపైకి తెచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ఎలాగైనా తమిళనాడులో అధికారం దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రజనీకాంత్ జయలలిత నివాసానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జయంతి సందర్భంగా వెళ్లారని చెబుతున్నా జయలలిత భౌతికంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇంటికి వెళ్లని రజనీకాంత్ ఇప్పుడు వెళ్లడం, జయలలిత మేనగోడలతో మాట్లాడి జయలలితకు నివాళులర్పించడం అనేది ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీజేపీ వేసుకున్న ప్లాన్లో భాగంగా ఏడీఎంకేలో విభేదాలను దూరం చేసి అందరినీ కలిపి బీజేపీకి కలిసొచ్చేలా రజనీకాంత్ వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా ఊపందుకుంది. డీఎంకేకి సినీ పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఇక నటుడు విజయ్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకోగా రజనీకాంత్ను ఏడీఎంకే అనుకూలంగా మార్చుకుంటుందన్న డిస్కషన్ జోరందుకుంది. తమిళనాడులో ముగ్గురు బడా సినీ హీరోలు తలో దిక్కుగా ఉంటున్న తాజా పరిణామాలు ఇటు తమిళనాడులో అటు జాతీయ రాజకీయాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారిపోయాయట.